అటెన్షన్ టు పర్ఫెక్ట్ ఇన్ఫో. 1000 కోట్లు కలెక్ట్ చేయడం అంటే ఒకప్పుడు అద్భుతమనే చెప్పాలి. కానీ ఇప్పుడు అనుకుంటే 6 అంటే 6 రోజుల్లో వచ్చే వసూళ్లు. అంత ఈజీ అయిపోయింది మన వాళ్లకు. ఇండియన్ స్క్రీన్ పై నెక్స్ట్ 1000 కోట్లు కలెక్ట్ చేసే మూవీస్ ఏవి? అది కూడా మళ్ళీ సౌత్ కే సాధ్యమా, లేదా బాలీవుడ్ నుంచి మేమున్నామంటూ ఎవరైనా వస్తున్నారా అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటికే హిందీలో ఆల్ టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేసింది పుష్ప 2. స్త్రీ 2 మూవీ పేరు మీద ఉన్న 600 కోట్ల రికార్డ్ కూడా పుష్పరాజ్ లాగేసుకున్నారు. 700 కోట్ల క్లబ్ లో చేరింది పుష్ప 2 మూవీ. ప్రెజెంట్ సెట్స్ పై ఉన్న సినిమాల్లో బాలీవుడ్ నుంచి కేవలం వార్ 2 కి మాత్రమే 1000 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్ అయితే ఉంది. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి సౌత్ లో వార్ 2 మూవీకి తిరుగుండదు. హిందీలో రితిక్ రోషన్ ఎలాగో ఉన్నారు. RRR అండ్ దేవరా మూవీస్ తో సౌత్ ఆడియన్స్ ని ఎన్టీఆర్ దక్కించుకున్నారు. సో అందుకే నెక్స్ట్ 1000 కోట్ల సినిమా రేస్ లో వార్ 2 మూవీ అయితే ఉంది. నెక్స్ట్ 1000 వాళ్ళ రేస్ లో ముందున్నది సౌత్ ఇండస్ట్రీనే. కన్నడ నుంచి కాంతారా 2 మూవీతో పాటు ఎస్ టాక్సిక్ మూవీకి కూడా ఛాన్స్ అయితే ఉంది. రిషబ్ శెట్టి డైరెక్షన్ లో 2022లో వచ్చిన కాంతారా మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయి ఏకంగా నేషనల్ అవార్డ్ నే తీసుకొచ్చింది. సో ఈ మూవీకి ఇండియా వైడ్ గా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. సో కాంతారా 2 మూవీ కోసం ఆడియన్స్ అయితే ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ అయితే ఆడియన్స్ కు మూవీపై ఉన్న అంచనాలను అయితే పెంచేశాయి. ఇక హీరో ఎస్ విషయానికి వస్తే కేజీఎఫ్ మూవీ ముందు వరకు తెలుగు ఆడియన్స్ కు ఎవరో తెలియదు. కానీ కేజీఎఫ్ మూవీతో తెలుగు ఆడియన్సే కాకుండా ఇండియా వైడ్ గా ఆడియన్స్ అయితే సంపాదించుకున్నారు. కేజీఎఫ్ 2 మూవీ తర్వాత ఎస్ యాక్ట్ చేస్తున్న మూవీ టాక్సిక్. గోవాలో ఉన్న డ్రగ్ కార్టెల్ యొక్క డార్క్ అండ్ ఇంట్రెస్టింగ్ వరల్డ్ లోకి టాక్సిక్ మూవీ అయితే మనల్ని తీసుకెళ్లబోతుంది. డ్రగ్ మాఫియా యొక్క ప్రమాదకరమైన వరల్డ్ ని గీతూ మోహన్ దాస్ చూపించబోతున్నారు. సో ఈ మూవీస్ కూడా 1000 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రభాస్ ఫౌజీ మూవీకి 1000 కోట్లు కాదు, దానికి మించి కలెక్ట్ చేసే సత్తా అయితే ఉంది. ప్రభాస్ మార్కెట్ గురించి ఇంకేం చెప్పగలం. ఈ మూవీలో ప్రభాస్ 1945లో బ్రిటిష్ సైన్యంలో ఒక సైనికుడుగా యాక్ట్ చేస్తున్నారు. అన్యాయాలకు యుద్ధమే సమాధానమని నమ్మే సమాజం నుండి ఉద్భవించిన ఒక యోధుని కథ. ఈ మూవీ బడ్జెట్ 400 కోట్లు. హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నారు. సో ఈ మూవీ అయితే ఖచ్చితంగా 1000 కోట్లు అయితే కలెక్ట్ చేస్తుందనే చెప్పాలి. నెక్స్ట్ వన్ సలార్ 2 మూవీ గురించి మాట్లాడితే రీసెంట్ గా ప్రశాంత్ నీల్ ఈ మూవీ గురించి అప్డేట్ అయితే ఇచ్చారు. సలార్ ఫస్ట్ పార్ట్ రిజల్ట్ పట్ల కాస్త అసంతృప్తిగానే ఉన్నానని చెప్పారు. కానీ రెండో పార్ట్ మీద చాలా ఫోకస్ పెట్టానన్నారు. తన కెరియర్ లోనే ది బెస్ట్ రైటింగ్ అవుతుందని చెప్పి ఈ మూవీపై ఉన్న ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేశారు. పార్ట్ 1 వరల్డ్ వైడ్ గా 705 కోట్లు కలెక్ట్ చేసింది. సలార్ పార్ట్ 2 మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా అనేది చూడాల్సి ఉంది. లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్, రజనీ లోకేష్ కనకరాజ్ కాంబోలో వస్తున్న కూలీ మూవీ కూడా 1000 కోట్ల రేస్ లోనే ఉంది. కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క 1000 కోట్ల సినిమా కూడా లేదు. రోబో 2.0 మాత్రం 7 కోట్ల క్లబ్ లో చేరింది. తెలుగు హిందీలో మ్యాజిక్ చేస్తేనే కూలీ మూవీ 1000 కోట్లు వసూలు చేయగలదు. ఇక ప్రభాస్ రాజాసాబ్ మూవీని కూడా ఈ రేస్ లోంచి తీసేయలేం. కాన్సెప్ట్ పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయితే ఈ మూవీ కూడా మరో 1000 వాళ్ళ పేల్చుతుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.